దిత్వా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుపై విరుచుకుపడుతుంది. తమిళనాడులో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలకు సెలవు ప్రకటించారు. దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. తీరానికి సమాంతరంగా తీవ్ర వాయుగుండం ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చెన్నైకి 140, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల నుంచి తీవ్ర వాయుగుండం దూరం 80 కిలోమీటర్లు ఉంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఇవాళ వాయుగుండంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దిత్వా తుఫాను ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దిత్వా తుఫాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గదులను చేరుకోవడంలోనూ ఇక్కట్లు తప్పడం లేదు. వర్షాల కారణంగా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనాలను అలిపిరి వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావాన్ని అంచనా వేస్తూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దిత్వా తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రసవానికి దగ్గరలో 7,871 మంది గర్భిణులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటికే 375 మందిని ఆసుపత్రికి తరలించారు. వైద్య శిబిరాల నిర్వహణకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. అటు దిత్వా తుఫాన్ తమిళనాడు తీర ప్రాంతంపై విరుచుకుపడుతోంది. గోడకూలి 2, కరెంట్ షాక్తో 1 చనిపోయారు. తమిళనాడులో దాదాపు 56,000 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. మైలాదుతురైలో 24 గంటల్లో 22 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అనేక ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ సహాయక చర్యల కోసం 38 టీంలను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.